అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. మీ ఎవరి దగ్గరైనా ఇటువంటి ₹1 కాయిన్స్ ఉంటే ఒక్కసారి వాటిని తీసి జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎక్కడైనా కొనాలి అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే కొనుక్కోండి. ఇక్కడ మీకు ఈ కాయిన్ చూస్తే ఏమనిపిస్తుందో 1970 అంటే ఒక రకంగా కాయిన్ కలెక్షన్ మీద అవగాహన ఉండేవాళ్ళు వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుంది. చాలా ఎక్కువ వాల్యూ ఉండే కాయిన్ అనేది మీకు అర్థమవుతుంది. కానీ ఈ కాయిన్ని కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఆ ఇయర్ కింద 1970 కింద ఏ మింట్ మార్క్ ఉందో ఒక్కసారి గమనించండి. దీనిపైన స్టార్ మింట్ మార్క్ ఉంది. ఇక్కడ మీకు ఈ పిక్చర్లో కనపడుతున్న కాయిన్ పైన 1970 కింద డైమండ్ మార్క్ ఉంది. వీటిరెండిటిల్లో ఒకటి ఫేక్ అండ్ ఒకటి ఒరిజినల్ అనమాట. ఈ రెండు కాయిన్స్ మీకు కంపేర్ చేసి చూపిస్తున్నాను. కంపేర్ చేసి చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. దానిపైన డిజైన్, లెటర్స్ ఇవన్నీ చూస్తే ఇక్కడ 1970లో 10 గ్రామ్స్ వెయిట్ ఉండే నికెల్ కాయిన్స్ ఓన్లీ బాంబే మింట్ నుంచి మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఇయర్ కింద డైమండ్ మార్క్ ఉంటుంది. అది మాత్రమే ఒరిజినల్. ఈ స్టార్ మార్క్ అంటే హైదరాబాద్ మింట్ కాయిన్ అని చెప్పే ఈ కాయిన్ వచ్చేసి ఫేక్ కాయిన్ అనమాట. మీరు ఇటువంటి రేర్ కాయిన్స్కి ఎప్పుడు కూడా ఫేక్ కాయిన్స్ రెడీగా ఉంటాయి కాబట్టి బయట కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనండి. ఓకే, ఈ రెండు కాయిన్స్ కంపేర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అశోక సింబల్ ఉండే వైపు కానివ్వండి, ఈ ₹1 డినామినేషన్ ఉండే వైపు కానివ్వండి, రెండు నీట్గా అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ కాయిన్స్లో కొన్నిటిపైన బి అని మార్క్ ఉంటుంది అనమాట 1970 కింద. అది ఫేక్ కాయిన్ కాదు. అది ప్రూఫ్ సెట్ నుంచి రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ కాయిన్ బాంబే మింట్ నుంచి రిలీజ్ చేస్తారు కాబట్టి బి అనే లెటర్ ఉంటుంది. అది ఇంకా ఎక్కువ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదా ఫేక్ కాయిన్ ఏంటి, ఒరిజినల్ కాయిన్ ఏంటి అనేది. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్పేది బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఏ కాయిన్స్ అయినా రిలీజ్ చేసినప్పుడు అవి ఏ ఇయర్లో రిలీజ్ చేశారు, ఏ మింట్ నుంచి రిలీజ్ చేశారు, వాటి మెటల్ ఏంటి, వెయిట్ ఏంటి, సైజ్ ఏంటి, ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. రేర్ కేటగిరీలోకి వచ్చే ఈ 1970 బాంబే మింట్ కాయిన్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది అనేసి మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెబుతాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా కూడా srisha.daya@gmail.com ఇది మన మెయిల్ ఐడి అనమాట. ఈ మెయిల్కి మీరు అక్కడ క్వశ్చన్స్ అడగవచ్చు. అదేవిధంగా మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్ నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేస్తానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.